లక్ష్మి, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నీకు అసలే బ్రీతింగ్ ప్రాబ్లం. ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? ప్లీజ్ లక్ష్మి, అందరూ చూస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి? 15 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు నా ప్రాణం కాపాడాడు. అతనికి హెల్ప్ చేయాలంటే మీరేం చేశారు? లక్ష్మి, అది కాదు నేను చెప్పేది. ఎన్నోసార్లు అడిగాను, చేశానన్నారు. మిమ్మల్ని నమ్మి వదిలేశాను, కానీ మీరేం చేయలేదు. ఆ కుర్రాడికి 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. లక్ష్మి, లీవ్ ఇట్. వాడొచ్చి ఏదో చిన్న హెల్ప్ చేశాడని లక్షలు ఇచ్చేస్తామా ఏంటి? అయినా నా సొంత కోసం ఏం వాడుకోలేదు. మన అమ్మాయి పేరున ఆస్తి కొన్నాను నేను. ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారేంటండి? నా ప్రాణం కాపాడినందుకు వాడికి శిక్ష. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. Yeah, Dad. We did all kinds of tests. I don't know what the problem is. Ma? Ma? నందిని, మీ నాన్న నన్ను మోసం చేశాడమ్మా. నువ్వు ఇండియా వెళ్ళి ఎలాగైనా అతన్ని కలిసి మా అమ్మ నిన్ను మర్చిపోలేదు, చచ్చేంత వరకు నిన్ను తలుచుకుంటూనే ఉందని చెప్పమ్మా. నన్ను క్షమించమని అడిగానని కూడా చెప్పమ్మా. నా కోరిక తీరుస్తావు కదా. నేను ఇండియా వెళ్తున్నాను. అతనెవరో కనుక్కుని అమ్మ ఆఖరి కోరిక తీరుస్తాను. అంతేకాదు, మీరు నా పేరు మీద కొన్న ప్రాపర్టీ అతనికి ఇచ్చేసి వస్తాను. What do you mean? అతనికి ఇవ్వడం ఏంటి? మీరు నా కోసం కొన్నా నా దృష్టిలో అది అతంది డాడీ. మీ అమ్మకి పిచ్చి అంటే నీకు కూడా పిచ్చేనా? ఆ సైట్ వేరే వాళ్ళకి ఇచ్చాను, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అమ్మ పోతూ డాడీ వలన అతనికి ఏమీ చేయలేకపోయానని ఏడుస్తూ చెప్పింది. ప్రతి క్షణం నాకు అదే గుర్తొస్తోంది. ఆ బాధ నేను మర్చిపోవాలన్నా, అమ్మ ఆత్మ శాంతించాలన్నా నేను వెళ్ళి అతని క్షమించమని అడగాలి. అంతేకాదు, నాకిన్నాళ్ళు తల్లి ప్రేమని మిగిల్చినందుకు అతనికి ఆస్తి ఇవ్వాలి. నువ్వు ఇండియా వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? నేను ఇండియా వెళ్ళాలి, వెళ్ళి తీరుతాను. హలో సార్, వైజాగ్ ల్యాండ్ మ్యాటర్. ఎస్, అందుకే ఇండియా వచ్చానండి. ఆల్రెడీ 10 crores అడ్వాన్స్ తీసుకున్నారు, రెస్పాన్స్ లేదు. నో, ఆ సైట్ మీదే, ఫిక్స్ అవ్వండి. ఓకే, షూర్ సార్. యా. ఏం రా బాయ్, మీ బాస్ సప్లీ రాస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. యా, హలో. ఎస్ సార్, లోపల తేజ్ అనే ఒక అతనున్నాడు, కొంచెం పిలుస్తారా? పిలవాలా? ఎగ్జామ్ నడుస్తుందమ్మా. తేజ్, ప్రేమ పుట్టాక అన్ని రోజులు మనసులో ఎలా దాచుకున్నా నేను నీలాగా దాచుకోలేను. అందుకే వెంటనే చెప్పడానికి వచ్చాను. ఎగ్జామ్ తర్వాత రాయొచ్చు, ముందు బయటకు వచ్చాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సక్సెస్ఫుల్గా ఇయర్ కూడా దుప్పింది. మనకు తెలిసిన ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సార్, మళ్ళీ ఏంటమ్మా? ఈ లెటర్ అయినా ఇస్తారా? హౌ డేర్ యూ! ఇన్నాళ్ళు అబ్బాయిలే స్లిప్లు ఇస్తున్నారనుకున్నాను, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇస్తున్నారా? అది ప్రొఫెసర్ దగ్గర. రే లూసు. తేజ్, తేజ్, తేజ్.
నందినికి ఏమైంది? నందినికి ఏమైంది? నందినికి ఏమైందో చెప్పు. కార్తీక్, నువ్వైనా చెప్పరా నందినికి ఏమైందో? ఎవరు చెప్పరేంట్రా? భయపెట్టేశారు మావా, కంగారు పడిపోయాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ I don't know why you guys are bothering me. I can't recall why I came to India. Please don't ask me the same question again and again. Now just leave me alone. I need to see my mom. Doctor, please. I need to talk to my dad. Doctor, మీరైనా చెప్పండి. డాక్టర్? Of course he's the doctor. Sir, మీ ఫోన్ ఇస్తారా? I need to speak to my dad. ఏంట్రా? ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిన విషయం కూడా మర్చిపోయిందిరా. ఎన్నో విధాలుగా ట్రై చేశాం. తను లండన్ డాడ్ అంటుంది తప్పితే నీ గురించి ఏం చెప్పట్లేదు. తను నిన్ను పూర్తిగా మర్చిపోయిందిరా. నందిని, డాడీ, డాడీ, మమ్మీ ఎక్కడ డాడీ? చెప్తాను రామా. దీన్ని లాక్యూనర్ అమ్నీషియా అంటారు. బ్రెయిన్ కి దెబ్బ తగలటం వల్ల దానిలో మెమరీ స్టోర్ చేసే కొన్ని టిష్యూస్ దెబ్బతిని డెడ్ అయిపోయాయి. అందుకే వాటిలో స్టోర్ అయిన కొంత మెమరీ పర్మనెంట్ గా లాస్ అయింది. వీళ్ళకి లైఫ్ లో అన్ని విషయాలు గుర్తుంటాయి, పర్టికులర్ గా కొంత పీరియడ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే మర్చిపోతారు. అయితే అది పేషెంట్ కి తేడా ఉంటుంది. కొందరు 5 సంవత్సరాలు మర్చిపోవచ్చు, ఇంకొందరు 2 years మర్చిపోవచ్చు. ఇక మీ అమ్మాయి నందిని విషయానికి వస్తే 3 months 12 days మర్చిపోయింది. అంటే తన తల్లి చనిపోవడం, తను ఇండియా రావడం, ఇక్కడ యాక్సిడెంట్ అవడం వరకు అన్ని మర్చిపోయింది. హర్ బ్రెయిన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. హెల్త్ కండిషన్ ఈజ్ ఆల్సో గుడ్. సార్, మీ అమ్మాయి కరెక్ట్ గా ఏది మర్చిపోవాలి అదే మర్చిపోయింది సార్. నువ్వు నోరు మూయి. ముందు మీ అమ్మాయి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టిందో కనుక్కోండి సార్. ఆ సైట్ అమ్మాలి కదా సార్. ఇప్పుడు అడిగితే అమ్మాయికి డౌట్ రావచ్చు. ఫస్ట్ అమ్మాయిని లండన్ తీసుకెళ్ళాలి. పదా. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటి, తీసుకొని రా. నందిని, వెళ్దాం రా. డాడీ, ఏంట్రా? నేను అమ్మ మొక్కు తీర్చడానికి ఇండియా వచ్చానా? అఫ్ కోర్స్. ఏదైనా డౌట్ అమ్మా? పోనీ ఇండియాలో నువ్వు కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని పిలవనా? అవసరం లేదు డాడీ, మీరు చెప్పారంటే నిజమే అయి ఉంటుంది. నేను ఎవరిని మీట్ అవ్వను. మనం వెంటనే లండన్ వెళ్ళిపోదాం. హలో తేజ్, అక్క మాట్లాడిద్దంట. నాన్న, పెద్దమ్మా. ఏమైందిరా నీకు? నాకేం కాలేదు పెద్దమ్మా. నా కొడుకు గురించి నాకు తెలీదా? నువ్వేదో బాధలో ఉన్నావు. లేదు పెద్దమ్మా, బానే ఉన్నాను. నిన్ను చూడాలనుందిరా, ఒక్కసారి రారా. ఇప్పుడు వద్దు పెద్దమ్మా, పెద్దనాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి రారా. బాయ్. ఊరుకో అక్క, వస్తాడులే. ఎరా, గ్రౌండ్కి వెళ్ళలేదా? నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా. ఆ? నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా.
ఏ లైట్ తీసుకురా. ఎలా తీసుకోమంటావురా? నీ ప్రేమ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. పోనీ పని చేద్దాం, నందు దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం. హాస్పిటల్లో చూశారు కదరా, నన్నే గుర్తుపట్టలేదు, ఇక నా లవ్నే గుర్తుపడుతుంది. పైగా డాక్టర్ కూడా చెప్పాడు కదరా, ఆ పేరు మళ్ళీ ఇంకా గుర్తురాదని. మరి ఇప్పుడు ఎలారా? నువ్వు మర్చిపోగలవా? కష్టమే. ఆ దేవుడు బ్రెయిన్కి మతిమర్పిచ్చినట్టు హార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదిరా. కళ్ళు మూసుకుంటావా? సారీ సార్. ఆ రోజు నందిని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారా? అది వాళ్ళ నాన్నే పంపించాడు నందుని తీసుకురమ్మని. రేయ్, వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురామని చెప్తాడ్రా? ఏమో, కాళ్ళు చేతులు ఎరగొట్టైనా సరే తీసుకురమ్మన్నాడు. ఎందుకో అది నాకు తెలియదు గానీ ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు. ఆస్తులేంటి? ఆస్తులేంట్రా? అంతకన్నా మాకేం తెలియదు సార్. అసలు మేము రౌడీనే కాదు సార్. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళం. కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్. సార్ పిల్లలు కలవండి సార్. రేయ్ పోరా. థ్యాంక్ యూ పో. అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట, అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో. హలో మామ, నందిని రేపు వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాంరా? హలో హలో, కమాన్ క్విక్, త్వరగా కానీ ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాము? 5 minutes. సరే. ఓకే, దిస్ ఇస్ ఓకే. రేయ్ వెళ్ళండ్రా, అదిగో అమ్మాయి. అరే టైం లేదురా, ఎయిర్పోర్ట్ చాలా దూరం. నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను ప్లీజ్. నందిని వన్ వచ్చిందా? లాస్ట్ వన్. మేడం సరే, మేడం కానీ. మేడం మేడం, మీరు నందిని కదా? అవును. ఉమా, నందిని మ్యామ్. మీరెవరు? మేడం ప్లీజ్ మేడం, ఆడోగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మీరు క్రేజీ బాయ్స్ ట్రూప్ లో సింగర్ కదా, వి లవ్ యువర్ సాంగ్స్ మేడం, వి డై ఫర్ యువర్ వాయిస్ మేడం. మేడం మీరు మూవీస్ లో పాడండి, శ్రేయా ఘోషల్ మించిపోతారు మేడం. ప్లీజ్ మేడం, ఆడోగ్రాఫ్ మేడం. ఎవరా మీరు? పండి గిరిచి. Sir, cool sir. We are from ABT College sir, from Vizag sir. సార్ నందిని మేడం మా కాలేజ్ లో ఎంత ఫేమస్ తెలుసా సార్? ఈవెన్ మా కాలేజ్ ఫంక్షన్ లో కూడా పాడింది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డాడీ నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంటే నేను నిజంగా ఏదో పరిచయం అన్నట్టుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. నువ్వు పదమ్మా. ప్లీజ్ మేడం, తేజ్ సార్ తో సెల్ఫీ దిగాను, మీతో కూడా సెల్ఫీ దిగుతాను. తేజ్ ఎవరు? తేజ్ మేడం, క్రేజీ బాయ్స్ ట్రూప్ ఓనర్ మేడం. ఇదిగో ఇతనే చూడండి. తేజ్ అంటే ఇప్పుడు మీ ఎంట్రీ. మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళండి మేడం, మీ ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళండి మేడం, మా ఛానల్ కోసం ఒక్క బయట వెళ్ళండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం మాయా టీవీ నుంచి మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏ తొందరగా ఎయిర్పోర్ట్ పోని. నో డాడీ, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ కి పోని. అలాగే మేడం. నేను తేజ్ని కలవాలి. తేజ్, తేజ్. తేజ్, నాతో మాట్లాడవా? మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? రేయ్ నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గారిని నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదు అంటవా? ఇట్స్ మెడికల్ మిరాకిల్, యు నో.
అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా, నిద్ర కూడా మర్చిపోయావా, అయినా మా తేజ్ గారిని మర్చిపోవడం ఏంటి? హౌ అసలు ఎంత హర్ట్ అయ్యో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్లో జాయిన్ అవుదామని. ఆ ఒకటే అడగద్దు. ఏ? నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఎరా అమీర్పేట హోర్డింగ్ తీస్తారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. అది మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేజ్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమైపోవాలి? వీళ్ళతో మాట్లాడరా, పొండవతలకి. నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు, ప్లాన్ బి.